ఆంధ్రాలో ఈసారి నెక్స్ట్ సీఎం ఎవరు కావాలనుకుంటున్నారన్నా? జగనే కావాలనుకుంటున్నా. జగనే అని ఎందుకన్నా? ఏదో ఇస్తున్నాడు చదువులు పిల్లకాయలకి. మీ ఇంట్లో ఏమైనా జరిగినాయి అన్న జగన్ గారు వచ్చిన తర్వాత నుంచి? పిల్లలకి ఇచ్చారు అంతే, మనం ఏమి ఇచ్చారు పిల్లలకి? అదే చదువుకుని ఇస్తారు కాలేజీలో. మరి 58 నెలల్లో జగన్ గారి ప్రభుత్వం ఎలా అనిపించింది మీకు? మాకేం పథకాలు అయితే రాలేదు, మాకు 5,000 ఏం గడిలా కానీ మనకు చెడ్డని కూడా మనం చెప్పలేదు. పిల్లకాయల చదువులకి అయితే చేశారు. అంతకు ముందు టీడీపీ ప్రభుత్వం ఉంది, అది ఎలా అనిపించింది? ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం అప్పుడేం లేవు అవన్నీ పథకాలు. జగన్ గారు మీరు మా నమ్మకం అంటున్నారు. జగన్ గారిని ఎందుకు నమ్మాలంటే ఏం చెప్తారు? ఇదే చెప్పినాడు చేస్తున్నాడు అంతే. మీరు మార్పు కోరుకుంటున్నారా లేదంటే ఇదే పార్టీ కావాలనుకుంటున్నారా? మనకి ఎన్ని లేదు, మనం మారాలని పార్టీ కావాలంటే లేదు మనకి. ఊర్లో పెట్టి వచ్చేదాన్ని. మీకు ఆడోళ్ళకి ఏమైనా న్యాయం జరిగిందా జగనన్న ప్రభుత్వంలో? జరిగింది. మీకు ఎంత వస్తుంది పింఛను? 3,000. చంద్రబాబు ప్రభుత్వంలో ఎంత వచ్చింది? 1000 రూపాయలు. మరి పింఛను మీరు వెళ్ళి తీసుకుంటున్నారా లేదంటే వాలంటీర్లు తెచ్చిస్తారు? వాళ్ళ ఇంటికి తీసుకొచ్చిస్తుంటారు. మరి అంతకు ముందు పోయేది. మరి మీకు రేషన్ బియ్యం వస్తున్నాయా? మీరు వెళ్తున్నారా వాళ్ళే తెచ్చిస్తున్నారా? వాళ్ళే తెచ్చిస్తున్నారు. మరి ఇక్కడ సచివాలయంలో మీకు ఏమైనా పనులు జరుగుతున్నాయా? జరుగుతున్నాయి. మరి మీ ఇంట్లో ఇంకెవరికైనా పిల్లలకి అమ్మఒడి కానీ ఇంకేమైనా పడుతున్నాయా? పడతాను. మరి ఎలా అనిపిస్తుంది జగన్ గారి పరిపాలన మీకు? జగన్ గారు పరిపాలన ఎలా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుందా? బాగా అనిపిస్తుందా? మరి ఈ ప్రభుత్వం మీరు మారాలనుకుంటున్నారా ఇదే ప్రభుత్వం కావాలనుకుంటున్నారా? ఇదే ప్రభుత్వం కావాలంటున్నాం. ఇదే ప్రభుత్వం కావాలనుకుంటున్నారు. నమస్తే, మీ పేరేంటి? ఈశ్వరయ్య. ఈసారి ఆంధ్రాలో ఏ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు? ఇప్పుడు ఉన్నదే వస్తే బాగుంటుంది. ఇప్పుడు ఉన్నదంటే ఏది? వైఎస్ఆర్. ఎందుకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అంటే ఏం చెప్తారు? ఎందుకంటే ఎడ్యుకేషన్ బాగా డెవలప్ చేశారు. స్కూల్స్ ఇంతకు ముందులాగా లేవు, అన్ని బాగా డెవలప్ చేశారు. ఎడ్యుకేషన్ పరంగా మొత్తం బాగుంది. ఇప్పుడు ఏదైనా ఎడ్యుకేషన్ కదా కావాల్సింది, ఎడ్యుకేషన్ గురించి ఏమీ లేదు కదా. దానివల్ల ఎడ్యుకేషన్ బాగా డెవలప్ చేశాడు. కొంచెం పేదవాళ్ళని కూడా చూస్తారు. వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి జరుగుతుందంటారా? జరుగుతుంది. మరి సచివాలయం వ్యవస్థ ఎలా ఉంది? సచివాలయం వ్యవస్థ కొన్ని చోట్ల బాగుంది, కొన్ని చోట్ల బాగాలేదు. వాళ్ళ ఉద్యోగులను బట్టి ఉంటుంది. మరి వాలంటీర్ వ్యవస్థ? వాలంటీర్లు కూడా అదే అలానే, ఇంకా పర్సన్ బట్టి ఉంటుంది ఏదైనా. మీ ఇంట్లో ఏమైనా మంచి జరిగిందా జగన్ తర్వాత నుంచి? ఏం జరిగింది? ఫ్లాట్లు ఇచ్చి ఇల్లు కట్టిస్తుంది. స్కూల్స్ బాగుంది, ఎడ్యుకేషన్ బాగుంది బ్రో ప్రస్తుతం అయితే. జగన్ గారిని ఎందుకు నమ్మాలి అంటే ఏం చెప్తారు? చేస్తున్నాడు కదా అన్ని, కొన్ని కాకపోయినా మొత్తం కాకపోయినా కొన్నైనా చేస్తున్నాడు. చెప్పిన అన్ని చేయకపోయినా కొన్నైనా. మీ నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే గెలుస్తారంటే? మా నియోజకవర్గం లాస్ట్ 2 టైమ్స్ టీడీపీ గెలిచింది. ఈసారి వైసీపీ గెలుస్తుంది. ఈసారి మరి మార్పు కోరుకుంటున్నారా లేదంటే ఇదే ప్రభుత్వం రావాలనుకుంటున్నారా? తనే వస్తే మిగిలిన పనులు కూడా కంటిన్యూ చేస్తారు కదా. మళ్ళీ మారిన తర్వాత వచ్చిన వాళ్ళు ఉంచుతారో లేదో తెలియదు, అన్ని తీసేస్తారు, మళ్ళీ లాస్ అయ్యారు. వస్తే బాగుంది. ఎవరు? జగన్ గారు. వెంకటరమణ. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అంటారు? ఏ పార్టీ అయినా ఒకటే సార్, రెండు ఒకటే. అంటే ఈ ప్రభుత్వం మీకు ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది. బాగానే ఉందా? మీ ఇంట్లో ఏమైనా మంచి జరిగిందా జగనన్న ప్రభుత్వంలో? ఏం జరిగింది? విద్యాదేవన వేసిల్లా సార్. ఎంత వేస్తున్నారు? 30,000 సంవత్సరానికి. మరి జగనన్న ప్రభుత్వం కాకుండా టీడీపీ ప్రభుత్వంలో అంత ముందు జరిగిందా మీరు? అప్పుడు జరగలేదు సార్, కొన్ని జరిగాయి, కొన్ని మంచి పనులు జరిగాయి. మరి మీ ఇంట్లో రేషన్ బియ్యం వస్తున్నాయా? వస్తున్నాయి. ఎట్లా తెచ్చుకుంటున్నారు? బండి వస్తుంది, ఇంటికాడికి వచ్చేస్తున్నారు. మరి ఈసారి అంటే 2024లో మళ్ళీ జగనే కావాలనుకుంటున్నారా లేదంటే ఇంకేమైనా ప్రభుత్వం మారాలనుకుంటున్నారా? నాకైతే జగనే రావాలనుకుంటున్నాను సార్. జగనే రావాలనుకుంటారు. జగన్ మీ ఇంట్లో ఏం మంచి చేశారంటే ఏం చెప్తారు? మా ఇంట్లో మంచి చేయకపోయినా కొంతమందికి అయితే మంచి జరుగుతుంది కదా సార్. 18,000 డబ్బులు వేసాడు పిల్లలకి, అదే విద్యాదాన డబ్బులు వేసాడు 15,000. పింఛను ఇచ్చేవాళ్ళు పింఛన్ 3,000 పింఛన్ చేశాడు.
ఇప్పుడు మా ఇంట్లో మా వారికి కాకుండా కొరవోళ్ళకి ఏం జరిగింది కదా. ఇప్పుడు మా పాప కంటే పోయిన సంవత్సరం నుండి 30,000 పడుతుంది మా పాపకి కానీ. జగనన్న ప్రభుత్వంలో అభివృద్ధి జరుగుతుందంటారా? జరుగుతుంది సార్. మరి ఏమైనా మార్పు కోరుకుంటున్నారా, ఇదే ప్రభుత్వం రావాలనుకుంటున్నారా? జగనన్నే రావాలనుకుంటున్నాను సార్. అన్నా నమస్తే, మీ పేరేంది? నా పేరు నాగయ్య. ఈసారి ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ సీఎం ఎవరు కావాలనుకుంటున్నారు మీరు? ఎవరు కావాలో ఈ గవర్నమెంటే కావాలనుకుంటున్నాం, బాగానే ఉంది కాబట్టి. ఈ గవర్నమెంట్ లో మీకు ఏమైనా మంచి జరిగిందా? మంచిగా జరిగింది. ఏం జరిగింది మంచి? రైతు భరోసా, అమ్మ ఒడి. రైతు భరోసా ఎంత పడ్డాయి? నాకైతే 2 సార్లు కేంద్రం డబ్బులు పడలా, ఈ మన గవర్నమెంట్ డబ్బులు పడ్డాయి. 2 సంవత్సరాల నుంచి నాకు కేంద్రం డబ్బులు పడ్డంలే. అమ్మఒడి పడుతున్నాయా మీ పిల్లలకి? అమ్మఒడి పడుతున్నాయి. ఎంత పడుతున్నాయి? 15,000 కదా. మరి టీడీపీ ప్రభుత్వంలో పడ్డాయా? అప్పుడు అమ్మఒడి పెట్టలేదు కదా. మరి ఆ ప్రభుత్వం బాగుందా, ఈ ప్రభుత్వం బాగుందా? బాగానే ఉంది ఈ ప్రభుత్వం కూడా. మరి అభివృద్ధి ఏమైనా జరుగుతుందంటారా? అభివృద్ధి అంటే ఇబ్బందుల్లో ఉండే, మన గవర్నమెంట్ చీలిపోయి ఇబ్బందులు ఉండే. అభివృద్ధిలో ఉండదంటే ఎట్లా వస్తుంది? ఇప్పుడు అభివృద్ధి. మీ ఊర్లో సచివాలయం వ్యవస్థ బాగా పనిచేస్తుందా? చేస్తుంది. వాలంటీర్లు మీ ఇంటికి వచ్చి ఇస్తున్నారా, మీరు వెళ్తున్నారా అక్కడికి? ఇస్తున్నారు, ఇంటికి వచ్చే ఇస్తున్నారు. మీ ఊర్లో స్కూళ్ళు ఏమైనా బాగుపడ్డాయి అంటారా? పర్వాలే. మరి ఈసారి మార్పు కోరుకుంటున్నారా, లేదంటే ఇదే ప్రభుత్వం కావాలనుకుంటారా? గవర్నమెంట్ బాగుంది కదా ఇప్పుడు. ఏది కావాలనుకుంటారు? మన చేతుల్లో ఉంది, జనాల చేతుల్లో ఉంది. మీరు ఏది కావాలనుకుంటారు? ఏది కావాలనుకో, ఇది వస్తే బాగుండని అనుకుంటున్నా. అదే ఏది బాగా వస్తే బాగుంటుంది. వైసీపీ బాగా వస్తే బాగుంది అనుకుంటున్నా. నమస్తే అన్న, మీ పేరేంటి? శంకర్ రెడ్డి. ఈసారి ఆంధ్రాలో నెక్స్ట్ సీఎం ఎవరు కావాలనుకుంటున్నారు మీరు? జగనే కదా ఇప్పుడు ఉండే రన్నింగ్ లో ఉన్నప్పుడు. జగన్ గారు మంచి ఏమైనా చేశారంటారా? మంచి చేయకపోని ఇంకా ఇప్పుడు అంతకన్నా చేసేవాడు ఎవరు ఉన్నారు? మరి పథకాలు ఏమైనా ఇచ్చారా మీ ఇంట్లో? ఏమందినాయి మీ ఇంట్లో పథకాలు? రుణమాఫీ వచ్చింది, రుణమాఫీ వచ్చింది. పాపకి వచ్చి ఇది వచ్చింది, వచ్చింది. మరి టీడీపీ ప్రభుత్వంలో ఎలా ఉంది, ఈ ప్రభుత్వంలో ఎలా ఉంది? అన్న ప్రభుత్వాలు ఏమైనా కానీ అందించినాయంటే సకాలానికి అందిస్తున్నాడు కదా. అదే ఈ 58 నెలల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి చేశారంటారా, లేదంటే ఏం చేశారంటారా? మంచి చేశారంటే ఇప్పుడు చేసినట్టన్నీ మంచి మంచి కదా. కాకుండా ఉంటే ఈ పర్మిట్ రోడ్లు గీడ్లు వేయలేదు, కానీ ప్రజలకైతే మటుకు అతను డైరెక్టర్గా అందించినాడు కాబట్టి అందింది. మరి వాలంటీర్ సమస్య ఉంది కదా, పని చేస్తున్నారా? పని చేస్తున్నారు. వాళ్ళు ఎట్టా ఇస్తున్నారు, పింఛన్ ఇచ్చే వాళ్ళకి ఇస్తుంటారు, వాళ్ళు ఎట్టా ఇస్తున్నారు. మరి టీడీపీ ప్రభుత్వంలో పింఛన్ తీసుకోవాలంటే ఆఫీస్కి వెళ్ళాలి కదా. ఇతను పెట్టాడు, కొత్తగా పెట్టాడు కాబట్టి రేపు ఆయన వస్తే ఎట్లా చెప్తారు? అట్లా చెప్పలేము కదా. సచివాలయం వ్యవస్థ ఎలా ఉంది? సచివాలయం వ్యవస్థ మనకి ఏదైనా పని ఉంటే ఆడకపోతే వాళ్ళు ఏమైనా చేస్తున్నారు. అభివృద్ధి ఏమైనా జరుగుతుందంటారా? అభివృద్ధి ఇదే అభివృద్ధి, రోడ్డు పని అవన్నీ వీళ్ళకి ముట్టుకు అందే పథకాల ముట్టుకు అందుతున్నాయి. ఈసారి మరి మార్పు కోరుతున్నారా, లేదా ఇదే ప్రభుత్వం కావాలనుకుంటున్నారా? ఇంకా మార్పు కోరిన డబ్బులు లేకుండా ఈయన అప్పులు చేస్తుంటే వచ్చే మార్పు కోరిన పట్టి ఏం ప్రయోజనం? మరి ఏ ప్రభుత్వం కావాలనుకుంటున్నారు? ఏ ప్రభుత్వం ఇంక లేని ప్రభుత్వాలు, ఉండే ప్రభుత్వాలు కాకుండా వేరే ప్రభుత్వం వచ్చిన డబ్బులు లేకుండా ఉంటే ఏం చేస్తారు వాళ్ళు మాత్రం? అదే ఎవరిని కోరుతున్నారు మీరు? ఉండేవనే కదా. ఇంకా పేరు అంటే ఎవరు? జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి. లోకల్లో మీ నియోజకవర్గంలో ఎవరు వస్తారంటారు? నేను గోవర్ధన్ రెడ్డి కదా. గోవర్ధన్ రెడ్డి. Please subscribe .news.